జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సంవత్సరం క్రితం వరకు రాణిలా బ్రతికిన మీరు ఇప్పుడు సామాన్య జీవితం గడుపుతున్నారు. చాలా కష్టాలు పడ్డారు, ఎంతో శ్రమిస్తున్నారు. నిజమేనా? ముగింపు ఎలా ఉండబోతోంది స్వామి? ప్రతిదానికి ముగింపు ఉంటుంది, అది కూడా తొందరలోనే ఉంది. మీరు ఏ స్థాయి నుండి వచ్చారో మరలా అదే స్థాయికి చేరేది దగ్గరలోనే ఉంది. మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల మీద వేరే పెత్తనం జరుగుతోంది. అది ఇంక కొద్ది కాలమే. మీకు రాజయోగం ఉంది. సంతోషం స్వామి, మంచి మాటలు చెప్పారు. మీకు మంచిగానే చెప్పారు, మాకే చండాలంగా ఉందని తెలుస్తుందిగా. మీ అమ్మతోడు. వస్తాం స్వామీజీ. మంచిది. థ్యాంక్స్ స్వామి, మా నాన్నమ్మకి బాగా చెప్పారు. శుభం. వస్తామండి. నిద్ర వస్తుంది నానమ్మ. పెడుతున్నాం కదమ్మా, పడుకుందాంలే. మీరు వెళ్తూ ఉండండి, నేను వస్తాను. హా శ్వేత, చెప్పు. అవునా? ఏంటయ్యా, మన ఫ్యూచర్ చెప్పేశారుగా. అంటే వాటిని నమ్మేసి పారిపోదామంటావా? మానవ ప్రయత్నానికి మించింది లేదు. ఇంకేం చేస్తావు నా బూడిదా? చెయ్యాలనుకుంటే చాలా చేయొచ్చు జాను. ఓసారి అటు చూడు, వస్తున్నాడు మన బంగారం. పద. సరే, గెస్ట్ హౌస్కి వెళ్ళగానే చూస్తాను. మంచిది. నిజంగా మా అత్తయ్య గారి గురించి మీరు చెప్తుంటే చాలా సంతోషం వేసింది స్వామి. అవన్నీ నిజాలేనమ్మా, కానీ మరో చేదు నిజమూ ఉంది. ఏంటి స్వామి? తనకి తన కుటుంబానికి ప్రాణగండం ముఖ్యంగా వారికి ఈ 2 రోజులు గడ్డుకాలం. వీటిని తప్పారు అంటే గండం తొలగిపోయినట్టే. ఈ విషయం వారికి చెప్తే భయపడతారని చెప్పలేదమ్మా. పరిహారం ఏం లేదా స్వామి? కొన్నిటికి ఉండవమ్మా, కాలమే చెప్పాలి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.